హలో స్టూడెంట్స్, నెక్స్ట్ బీఆర్ఎస్లో మనం ఓవర్ డ్రాఫ్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ అనేటువంటి చూసాము. నెక్స్ట్ ఓడీ బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లం అనేటువంటిది చూద్దాం. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 55,200. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 55,000. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నమాట. సో ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఎప్పుడైనా సరే మనకు ఓడీ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓడీ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేటువంటి ప్రిపేర్ చేయాలి. ఓడీ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేటువంటి మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుందన్నమాట. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేటువంటి మనం తెలుసుకుందాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అక్కడ నేమ్ ఇవ్వలేదు. సో యాజ్ ఆన్ 31st August 2019 ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో వాల్యూ వచ్చి 55,200. 55,200. మనకి ఇక్కడ సిమిలర్ కొన్ని యాడ్ పాయింట్స్, కొన్ని లెస్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగా ఏంటి అనేటువంటి చూద్దాం. మరి ముందుగా ఫస్ట్ వన్, చెక్ సెంట్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్ ₹10,000. సో చెక్ సెంట్ టు కలెక్షన్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్ 10,000. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుందో ఒక్కసారి మనం గమనిద్దాం. సో జనరల్గా ఓడీ బ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే నెగిటివ్ బ్యాలెన్స్ అని అర్థం. సో బ్యాంక్లో కావచ్చు, క్యాష్ బుక్లో కావచ్చు, పాస్బుక్లో కావచ్చు, నెగిటివ్ బ్యాలెన్స్ అనేసి అర్థం అన్న అంటే ఆల్రెడీ మైనస్ బ్యాలెన్స్ అందులో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకు ప్రాబ్లంలో చెప్పినట్టుగా క్యాష్ బుక్, పాస్బుక్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఏదైతే మనకు బ్యాలెన్స్ ఇచ్చాడో దాన్నే మనం తీసుకుందాం. 55,200 ఇచ్చాడు. సో నెగిటివ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ ఉందనే అనుకుందాం. సో 55,200. సో నెగిటివ్ బ్యాలెన్సే ఉందనుకుందాం. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఏంటి అంటే చెక్ అనేటువంటి బ్యాంకుకి పంపడం జరిగింది. 10,000 రూపీస్ అంటున్నాడు. ఇప్పుడు మనకి ఇమీడియట్గా చెక్ బ్యాంకుకి పంపించినప్పుడు క్యాష్ బుక్లో ఏమవుతుంది? పెరుగుతుంది. ఖచ్చితంగా క్యాష్ బుక్లో పెంచుకుంటాం, ఎందుకంటే అది ప్లస్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఫస్ట్ ప్లస్ అయింది. ఎక్కడ ప్లస్ అయిందంటే క్యాష్ బుక్లో ప్లస్ అయింది. 10,000 రూపీస్ ప్లస్ అయింది. ఇప్పుడు మనకు క్యాష్ బుక్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 45,200 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లస్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి క్యాష్ బుక్లో 45,200 ఉంటుంది. కానీ బ్యాంక్లో అది రికార్డ్ కాలేదు. బికాజ్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్ అన్నాడు. బ్యాంక్లో రికార్డ్ కాలేదు. సో కాబట్టి ఇక్కడ ఏమీ జరగల. సో అంటే దాని అర్థం దీంట్లో 55,200 అలానే ఉంది. సో ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏం కావాలి? కావాల్సిన సొల్యూషన్ పాస్బుక్. సో పాస్బుక్, క్యాష్ బుక్ మనం కంపారిజన్ చేసుకుంటే ఓడీ బ్యాలెన్స్ అనేటువంటి బాగా అర్థం చేసుకోండి. ఓడీ బ్యాలెన్స్ దేంట్లో ఎక్కువ ఉంది? పాస్బుక్లోనే ఓడీ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్లో ఓడీ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా ఇదే కదా. సో కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల పాస్బుక్లోని ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేటువంటి ఎక్కువ అయ్యింది. అంటే ఎక్కువ అయ్యింది, వాల్యూ అనేటువంటి ఎక్కువగా ఉంది. అందువల్ల మనం ఏం చేయాలి? ఎక్కువ ఉంటే యాడ్లోకి రాసుకుంటాం. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కాబట్టి దీన్ని యాడ్లోకి రాసుకోవాలి. సో చెక్ deposited but not collected 10,000. but not collected 10,000. Next, customer directly deposited in bank 3,000 but not entered in cash book till now. సో అంటే అర్థం పాస్బుక్లో ఎంటర్ చేశారు 3,000 రూపీస్. సో పాస్బుక్లో 3,000 రూపీస్ ఏమైందంటే ప్లస్ అయింది. కానీ
క్యాష్ బుక్లో ఇంకా రికార్డ్ కాలేదు. దీనివల్ల ఏమవుతుంది, సో ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్ పాస్బుక్లో ఉంటుంది. సపోజ్ ఈ 55,200 నెగిటివ్ బ్యాలెన్స్ ఉందనుకున్నాం, ఇక్కడ కూడా 55,200 నెగిటివ్ బ్యాలెన్స్ ఉందనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్లస్ ట్రాన్సాక్షన్ పాస్బుక్లో రికార్డు కావడం వల్ల దీని యొక్క అల్టిమేట్ వాల్యూ ఇక్కడ 52,200 అయ్యింది, ఇక్కడేమో 55,200 అలానే ఉంది. సో ఇప్పుడు మనకు దీనివల్ల ఏమవుతుంది అంటే పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది, క్యాష్ బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, పాస్బుక్. సో పాస్బుక్ ఆన్సర్ కావాలి. సో ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి మనం దీన్ని మైనస్లో రికార్డ్ చేసుకుంటాం. సో మనకు కావాల్సిన సొల్యూషన్ పాస్బుక్, దాని ప్రకారంగానే మీరు తీసుకోవాలి. ఓకే, దీంతో మనకు అవసరం లేదు. సో దీని గురించి పట్టించుకోకండి, దీని ప్రకారంగా మనకు కావాలి. దీని ప్రకారంగా ఒక ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా యాడ్ చేసుకోండి, ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుందా లెస్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓడి బ్యాలెన్స్ అనేటువంటి తగ్గుతోంది కాబట్టి డిక్రీజ్ చేసుకుంటాం. సో ఓడి బ్యాలెన్స్ తగ్గింది కాబట్టి మైనస్ చేసుకుంటాం అంతే. సో కస్టమర్ డైరెక్ట్లీ deposited into bank. Customer directly deposited into bank. So value వచ్చేసి 3,000 rupees. Next, check received from Gopi 5,000 entered in cash book but forgot to send to bank for collection. గోపి దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకున్నాం. సో 5,000 రూపీస్ క్యాష్ బుక్లో ఎంటర్ చేశాడు, దీనివల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగింది. సో క్యాష్ బుక్లో ప్లస్ అయింది కానీ పాస్బుక్లో రికార్డ్ కాలేదు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే అగైన్ మళ్ళీ తీసుకుందాం. సపోజ్ సో సేమ్ 55,200 తీసుకోండి, సేమ్ 55,200 అనుకుందాం. సో క్యాష్ బుక్లో 5,000 రూపీస్ ప్లస్ అయింది, క్యాష్ బుక్లో 5,000 ప్లస్ అయింది. దీనివల్ల ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ 50,200 అయింది. పాస్బుక్లో ఏమైనా రికార్డ్ అయిందా, ఏం రికార్డ్ కాలా. సో 55,200 అలానే ఉందనుకుందాం. ఇప్పుడు క్యాష్ బుక్లో ఓడి బ్యాలెన్స్ ఏమైంది, డిక్రీజ్ అయింది, పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ ఏమైంది, ఎక్కువగా ఉంది. అంటే ఈ ట్రాన్సాక్షన్ ఒక ప్లస్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడ జరిగింది ప్లస్ ట్రాన్సాక్షను, క్యాష్ బుక్లో ప్లస్ ట్రాన్సాక్షన్ అయింది, మరి అది పాస్బుక్లో రికార్డ్ కాలేదు కదా. అందువల్ల ఇప్పుడు దీంతో కంపారిజన్ చేసుకుంటే అంటే క్యాష్ బుక్తో పోల్చుకుంటే పాస్బుక్లో ఉన్నటువంటి ఓడి బ్యాలెన్సే ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా ఉంది కాబట్టి మనకు కావాల్సిన సొల్యూషను పాస్బుక్కే, అందువల్ల దీన్ని యాడ్ చేసుకుంటాం. సో ఈ ట్రాన్సాక్షన్ ఏం చేయాలంటే యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట, రైట్. సో యాడ్ చెక్ ఫ్రమ్ customer entered in cash book only. So value వచ్చి 5,000. Next, interest on investments collected by bank credited in passbook only. సో ఇక్కడ పాస్బుక్లో మాత్రం రికార్డ్ అయింది. పాస్బుక్లో ఏ ట్రాన్సాక్షన్ అంటే ఇది ప్లస్ ట్రాన్సాక్షన్. సో పాస్బుక్లో ప్లస్ అయింది కదా, క్యాష్ బుక్లో ప్లస్ కాల. పాస్బుక్లో ప్లస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాత్రం ప్లస్ అయింది. సేమ్ ఇందాక చేసినాము, ఇందాక క్యాష్ బుక్లో ప్లస్ అయింది, ఇప్పుడు పాస్బుక్లో ప్లస్ అయింది. పాస్బుక్లో ప్లస్ అవ్వడం వల్ల ఏం జరిగి ఉంటుంది, ఖచ్చితంగా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిందనమాట. సో నెగిటివ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తగ్గింది 50,200. ఇప్పుడు అదే క్యాష్ బుక్లో ఏమీ రికార్డు కాలేదు. దీనివల్ల ఎక్కడ తక్కువగా ఉంది, పాస్బుక్లో బ్యాలెన్స్ ఓడి బ్యాలెన్స్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. సో పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి మనకు ఇది తక్కువగా ఉంది. సో కాబట్టి దీన్ని లెస్ చేసుకోవాలి. ఓకే, ఏం లేదు, సింపుల్గా అక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు
అది పాజిటివ్ అంటే ప్లస్ ట్రాన్సాక్షన్ అనుకోండి. ప్లస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ తగ్గుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఉంది. ఇప్పుడు ఒక ప్లస్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మైనస్ బ్యాలెన్స్ అనేటువంటి తగ్గుతుంది. అదే ఇంకొక మైనస్ వాల్యూ అంటే ఇంకొక ఎక్స్పెన్స్ వాల్యూ రికార్డ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ పెంచుతుంది అనమాట. అందువల్ల ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేటువంటి తగ్గితే మనం లెస్ చేసుకోవాలి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ పెరిగితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ లెస్ చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ collected by bank 5,000. Next, interest on OD 600, bank charges 200, debited in cash book only. Overdraft, interest on overdraft వచ్చి 600 rupees, bank charges వచ్చి 200 rupees. సో debited in cash book only అంటున్నాడు. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది మైనస్ వాల్యూ, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్స్పెన్సెస్, బ్యాంక్ చార్జెస్ కూడా ఎక్స్పెన్సెస్. రెండు ఎక్స్పెన్సెస్ ఎక్కడ రికార్డ్ అయిందంటే కేవలం క్యాష్ బుక్లో రికార్డ్ అయిందంట. అంటే పాస్బుక్లో రికార్డ్ చేయలేదు వాళ్ళు, అర్థం చేసుకోండి, క్యాష్ బుక్లో రికార్డ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, సో చూడండి, క్యాష్ బుక్ మనకు ఆల్రెడీ 55,200 అనుకుందాం, ఇది నెగిటివ్ బ్యాలెన్స్, ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్, ఇందులో మళ్ళీ ఒక మైనస్ వాల్యూ. సో ఒక మైనస్ వాల్యూ అంటే రెండు మైనస్ వాల్యూ, 600 ఒక 200, 800 రూపీస్ మళ్ళీ మైనస్ అయింది. మళ్ళీ మైనస్ అవ్వడం వల్ల ఇది 56,000 అవుతుంది. అంటే నెగిటివ్ బ్యాలెన్స్ మళ్ళీ పెరుగుతోంది, ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ నెగిటివ్ బ్యాలెన్స్ అనేటువంటి పెరిగింది, నెగిటివ్ బ్యాలెన్స్ జరిగింది, ఎక్స్పెన్సెస్ మళ్ళీ రికార్డ్ అయింది. అందువల్ల ఏమైంటుంది, ఖచ్చితంగా ఓడి బ్యాలెన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ ఏం జరగలేదు కదా, అలాంటప్పుడు దీంట్లో అలానే ఉంది, దీంట్లో ఏమో ఓడి బ్యాలెన్స్ అలానే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఇదా మనకు కావాల్సిన ఆన్సర్ పాస్బుక్. సో కాబట్టి ఈ రెండింటితో పోల్చుకుంటే, క్యాష్ బుక్ పాస్బుక్తో పోల్చుకుంటే పాస్బుక్ వాల్యూ తక్కువగా ఉంది, క్యాష్ బుక్ వాల్యూ ఎక్కువగా ఉంది. అందువల్ల ఇది మనం మైనస్ చేసుకోవాలి, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. సో మైనస్లో రికార్డ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ recorded in cash book only. So 800. యాక్చువల్గా ఇక్కడ స్మాల్ థింగ్, మీరు ఇది రికార్డెడ్ అని రాసుకోండి, డెబిటెడ్ కాదు, క్యాష్ బుక్లో క్రెడిట్ అవుతుంది, మీరు రికార్డెడ్ అని రాసుకోండి. నెక్స్ట్, చెక్స్ అమౌంటింగ్ ₹10,000 issued in the month, out of which checks 5,000 were presented for payment. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 10,000 రూపీస్ చెక్ ఇష్యూ చేయడం జరిగింది, చెక్స్ అమౌంటింగ్ టు ₹10,000 ఇష్యూడ్. సో 10,000 రూపాయలు చెక్ ఇష్యూ చేయడం జరిగింది, 10,000 రూపాయలు చెక్స్ అనేటువంటి ఇష్యూ చేయడం జరిగింది. అందులో 5,000 మాత్రమే ప్రజెంట్ అయింది. సో పేమెంట్ కోసం 5,000 రూపాయలు మాత్రమే ప్రజెంట్ కావడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 10,000 ఉన్నటువంటి చెక్ ఇష్యూ చేసినప్పుడు క్యాష్ బుక్లో డిక్రీజ్ అయింది, మరి 5,000 రూపాయలు మాత్రం ప్రజెంట్ అయింది. సో దాని అర్థం రెండిట్లో ఒక దాంట్లో 10,000 రూపాయలు రికార్డ్ అయితే ఇంకో దాంట్లో 5,000 రికార్డ్ అయింది. సో దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. రైట్, సో క్యాష్ బుక్, పాస్బుక్ ఆల్రెడీ 55,200 నెగిటివ్ బ్యాలెన్స్. ఇప్పుడు చెక్ ఇష్యూ చేశాడు, క్యాష్ బుక్లో రికార్డ్ అయింది 10,000. సో మనకి ఇక్కడ ఏమైంది, క్యాష్ బుక్లో 10,000 తగ్గింది, దీనివల్ల దీని బ్యాలెన్స్ ఎంత అయిందంటే 65,200 అయింది. ఇక్కడ ఎంత రికార్డ్ అయింది, కేవలం 5,000 మాత్రం రికార్డ్ అయింది. సో
ఇక్కడ ఎంత వచ్చింది అంటే 60,200 వచ్చింది. అంటే ఈ మైనస్ వాల్యూ ఎక్కువగా క్యాష్ బుక్లో రికార్డ్ అయింది, మైనస్ వాల్యూ ఇక్కడ తక్కువగా రికార్డ్ అయింది. సో దీనివల్ల పాస్బుక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేటువంటి క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది, పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ అనేటువంటి తక్కువగా ఉంది. సో దీనివల్ల ఇది మైనస్ చేయడం, ఇక్కడైతే ఇది దీని ప్రకారంగా అయితే ప్లస్. కానీ మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి అంటే పాస్బుక్ ప్రకారంగా సొల్యూషన్ కావాలి కాబట్టి దాన్ని మైనస్లో రికార్డ్ చేసుకుంటాం. సో మైనస్లో రికార్డ్ చేసుకుంటాం. చెక్ issued but not presented for payment. Not presented for payment. So difference amount మనం తీసుకోవాలి. సో 5,000. సో ఇప్పుడు మనం టోటల్ క్లియర్ చేద్దాం. 15,000. So 70,200, then 13,800. ఇక్కడ ఓడి బ్యాలెన్స్ 55,200, రైట్. 70,200 ఇందులో నుంచి మైనస్ చేసుకుందాం. సో మనకు సో 56,400. సో 56,400. సో ఇది కూడా మనకేమవుతుందంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ as per passbook. Overdraft balance as per passbook.